స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో నూతన విగ్రహావిష్కరణ మెగా జాబ్ మేళ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజా నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళ నిర్వహించామంటూ ఎమ్మెల్యే వరపుల తెలిపారు. వరపుల రాజా ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించామంటున్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వరపుల రాజా జయంతి వేడుకలు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ రోజు వరపుల రాజా జయంతి వేడుకల నేపథ్యంలో కూడా ఒక పక్క రక్తపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ వారికి మరింత సమాచారం అడిగి ప్రయత్నం కూడా చేద్దాం. మనం చెప్పండి, ఈ నెల 51వ జయంతి సందర్భంగా ఈ రోజు మీరు ఎంతో జయంతి వేడుకలు చేశారు, మరో పక్క స్టాచ్యూ కూడా ఓపెన్ చేశారు. అది ఎలా జరిగింది? ఈ రోజు చూసుకుంటే వరపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు రక్తదాన శిబిరం అయితేనేమి, జాబ్ మేళా అయితేనేమి, ఇంకో స్టాచ్యూ ఓపెనింగ్ కూడా ఇక్కడ ఉన్న అభిమానుల అండదండలతో నేను విజయవంతంగా ఘనంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయనకి ఇష్టమో, ఎందుకంటే విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ యువతని ఆదుకోవాలన్న ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఈ రోజు నేను ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆశయం, ఆయన ఆశలు, ఆయన ఆశీస్సులతోటే నేను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసి ఆయనకి ఘన నివాళులను అర్పించానని నేను అనుకుంటున్నాను. ఆయన అకాల మరణం అయితే ఆయన ప్రజల్లో ఎంతో మందికి ఆయన అభిమానం చాటారు. అంటే ఆయన ప్రతిపాడు నియోజకవర్గం ఆయనకి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉండేవారు. ఆయన దిశగా మీరు ఏ రకంగా అడుగులు వేస్తారు? ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాను. ఏం చెయ్యాలనుకున్నారో అంతకుముందు నాతో కూడా కుటుంబంలో కూర్చున్నప్పుడు కూడా ఆయన మా కుటుంబ సమస్యల కన్నా ప్రజల సమస్యల గురించే నాతో చర్చించేవారు. నిరంతరం ప్రజల గురించే ఆలోచించేవారు. ఈరోజు వాళ్ళే నా కుటుంబం అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళందరి అండదండలతోటి నేను ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన చేయాలనుకున్నది ఏదైతే మారుమూల ప్రాంతాల్లో రహదారులు, విద్యను అందించడం, ఉపాధి కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలని నేను ఈ 2.5 సంవత్సరాలుగా చేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఆయన ఆశీస్సులతో, ఇక్కడున్న ప్రాంత ప్రజల అండదండలతో ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తానని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఆయన మాజీ డీసీసీ చైర్మన్ గా చేశారు. అయితే ఇక్కడ స్థానికంగా కూడా ఎంతో మంది హృదయాల్లో ఆయన నాటికిపోయారు. అయితే అటువంటి నేతకి మీరు ఈ రోజు చూసుకుంటే వేలాది మంది జనం తరలి వచ్చారు నివాళులు ఇప్పించడానికి. వారందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పగలిగేది ఒకటే, వారి రుణం అయితే నేను తీర్చుకోలేనిది. అందరికీ విడివిడిగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పలేను, కానీ మీరు అనుకోకుండా ఈ ప్రశ్న అడిగినా కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాదావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మీద ఉన్న అభిమానం, ఒక మనిషి ఎదురుగుండా నిలబడినప్పుడు ఉన్న అభిమానం వేరు. ఆయన కనుమరుగైపోయి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆ రోజు ఏ అభిమానం ఉందో, చనిపోయిన రోజు అందరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పించినప్పుడు ఏం అభిమానంతో ఉన్నారో ఈ రోజు కూడా అదే అభిమానంతో స్వతంత్రంగా తెలిసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తక్కువ టైంలో నేను కొంతమందికి ఇంకా నేను చెప్పలేకపోయాను. అది కూడా ఇలా కార్యక్రమం జరుగుతుంది, మా రాజన్న కార్యక్రమం ఇదని చెప్పి ఆ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి స్వతంత్రంగా కూడా ఈ రోజు వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు సాయంగా ప్రతిదీ కూడా బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సరే, ఇప్పుడు రాజా గారు దూరం అయ్యారు. అయితే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారు కానీ, నేతలు కానీ మీకు ఇచ్చే సపోర్ట్ ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చూసుకుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రోజున వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి నన్ను, నా కుటుంబాన్ని వాదార్చి మేము ఉన్నామమ్మా, మా పార్టీ మీకు అండదండలుగా నిలబడుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే కాదు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ రోజు మేము ఉన్నాం మీకు అని, నేను ఏదైతే ఎలక్షన్లో నాకు సీట్ ఇవ్వడం అయితే నేను నిలబడినప్పుడు నాకు సలహాలు, సూచనలతో నన్ను ఆదుకుని, నన్ను ఈ రోజు ఒక శాసనసభ్యురాలుగా నన్ను చేసి, అయిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు, నేను ఏమన్నా చర్చించినప్పుడు ఇలా చేస్తే సలహాలు, సూచనలు వాళ్ళందరూ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సీనియర్ కాబట్టి వారందరి సలహాలు, సూచనలు, ఆ రాజా గారి మీద ఉన్న అభిమానం నా మీద ఇప్పటికీ కూడా ఉంది, రాబోయే కాలంలో కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చివరిగా అంటే ఈ జయంతి వేడుకలకు సంబంధించి రాజన్న అభిమానులుగా, అంటే పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ రోజు జయంతి వేడుకకి రాజా గారికి నివాళులు అర్పించడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఒక
టీడీపీ పార్టీ అని కాదు, ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా అంటే ఇదేదో ఇంత మండు టెండలో ఈ రోజు ఉన్న ఎండ అందరికీ తెలిసిందే. మండు టెండలో స్వయంగా అంతంత దూరం నుంచి ఏదైతే రౌతులపూడి మండలం దగ్గర నుంచి ఇటు జడంగన్నవరం వరకు అంత దూరం నుంచి వారు స్వతంత్రంగా నాయకులు తీసుకొచ్చారు అని కాదు, వారు మేము వెళ్ళాలి రాజన్న ఇంట్లో కార్యక్రమం ఇది మా రాజన్న కార్యక్రమం అని చెప్పి పార్టీలకు అతీతంగా, ఇందులో పార్టీలకి సంబంధం లేదు, అతీతంగానే అందరూ రావడం జరిగింది. థ్యాంక్ యూ. 51 జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాము. ఆయన యొక్క ఆశయాల మేరకు అంటే ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎన్నో చేయాలి, అలాగే ఈ ఉద్యోగ మేళాల విధంగా కానీ లేకపోతే వైద్యం విద్య అనే విధంగా కూడా ఆయన ముందుకు వెళ్ళేవారు. ఈ రోజు నేను ఆయన ఆశయాలు అనుగుణంగానే ఈ రోజు నేను జయంతి వేడుకలు చేశాను. అలాగే ఈ జయంతి వేడుకలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజన్న అభిమానులుగా వచ్చి అందరూ కూడా నివాళులు అర్పించారని చెప్పి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం.